విడుచునడు వేదనారహితుడై విడుచునడలు అన్నాడు. మంచినీళ్ళు, అన్నము ఈ రెండింటినీ దానం చేసిన వాడు ఏ బాధ లేకుండా శరీరం విడిచిపెడతాడు. చెప్పులు, గొడుగు, ఇల్లు దానం చేసిన వాడు హాయిగా శరీరం విడిచిపెడతాడు. భూమి దాన పరాయణ, భూదానం చేసిన వాడు హాయిగా శరీరం విడిచిపెడతాడు. ఇందులో ఒక్క ముక్క కూడా నేను కల్పించి చెప్పట్లేదు. సంస్కృతంలో భూమి దాన పరాయణ అన్నాడు మార్కండేయ పురాణం. అదే మాట తెలుగులో కూడా అనువాదం చేశారు. అదే పద్మ పురాణంలో ఉన్నది. కాబట్టి మనం సుఖంగా శరీరం విడిచిపెట్టాలంటే జలదానము, అన్నదానము, గొడుగు దానము, చెప్పుల దానము, భూదానం వంటివి చేయాలి. ఇప్పుడు నువ్వు వశిష్ఠుడి మాట కాదని అన్నదానం, జలదానం చేయకపోవటం వల్ల బ్రహ్మలోకానికి వచ్చి కర్మ అనుభవిస్తున్నావు కానీ అయ్యా అప్పుడు నా గురువుగారి మాట లేదండి, ఇప్పుడు నేను ఏం చేయనండి అన్నాడు. చాలా బాధపడ్డాడు ఆయన. గురువాక్యంతో కర్తవ్యం అని అందుకే అన్నారు. గురువు గారు చెబితే ప్రాణమైనా ఇవ్వమని శాస్త్రం చెబుతూ ఉంటే కేవలం కొంచెం అన్నము నీరు ఇవ్వడం మానేసావు. ఈ ప్రపంచంలో ఇప్పుడు నీకు అర్థమయ్యిందా? రక్షించేవాడు ఒక గురువు మాత్రమే. శివే వృష్టి గురుస్త్రాత, గురువు వృష్టి శివో నజ. శివుడికి కోపం వస్తే గురువు రక్షించగలడు. శివుడు అంతటి వాడు మీ మీద కోపగిస్తే మిమ్మల్ని రక్షించే శక్తి ఒక గురువునికే ఉన్నది. గురువు గారు వచ్చి శివ నువ్వు పలానా వాడిని సోలం కూర్చుని కొడి చంపుతానంటున్నావు, చంపద్దు, వాడు నా శిష్యుడు కష్టపడి పురాణాలు వింటున్నాడు అని గురువుగా చెప్తే వెంటనే శివుడు కోపాన్ని విడిచిపెట్టేస్తాను, చంపనన్నాడు. అందుకని శివే రుష్టే, శివుడంతటి వాడు కోపగించినప్పుడు తర్వాత రక్షించువాడు గురువు. గురువు అన్నమాట. ఈ శ్లోకం కంఠస్థం చేయండి. శివే రుష్టే గురుస్త్రాత. ఇప్పుడు గురువుకే కోపం వచ్చింది అనుకుందాం. గురువు రుష్టే, గురువు గారు కోపగిస్తే శివో నజ, శివుడు కాపాడని అన్నాడు. ఎందుకంటే గురుద్రోహం చేసిన వాడిని మేము త్రిమూర్తులను కాపాడం. మళ్ళీ గురువు గారి కాళ్ళ మీద పడండి. గురువు గారికి కోపం వచ్చినప్పుడు ఆ గురుపాదములను ఆశ్రయిస్తేనే నీవు మళ్ళీ చట్టం నుంచి బయటపడతావు, లేదా ఇక నిన్ను రక్షించే శక్తి ఎవరికి లేదన్నారు. అందువల్ల నువ్వు వెళ్ళి నీ గురువు వశిష్ఠుడినే పట్టుకోనగా వెంటనే భూలోకానికి వచ్చి గురుదేవా నేను చాలా పెద్ద పొరపాటు చేశానండి, ఆఖరికి మాడిపోతున్నానండి, మీరు చెప్పిన మాట వినలేదండి, జలదానం చేయలేదు, అన్నదానం చేయలేదు, ఇప్పుడు నువ్వే నన్ను రక్షించు, పాహి నహ, మమ్ములను రక్షించు అన్నాడు ఆయన. అప్పుడు గురువు గారు బ్రహ్మ